నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. రాజకీయాల్లో పాదయాత్రల సెంటిమెంట్ కు పెద్ద చరిత్రే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2017 నుంచి 2019 మధ్య వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. 2023 నుంచి 2024 మధ్య యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అటు జగన్ కూడా పాదయాత్రతో మరోసారి ప్రజల్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండబోతున్నట్లుగా జగన్ సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనాలతో నేరుగా మమేకం అవుతేనే జననేతగా ఎదురవుతారా? అసెంబ్లీలో పోరాడకుండా జగన్ మరోసారి పాదయాత్రని ఎందుకు నమ్ముకుంటున్నారు? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు జాయిన్ అయ్యారు మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ ఆల్సో షేక్ సయ్యద్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా మధుసూదన్ గారు, నమస్తే అండి. సో మనం పాదయాత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. ఎంత పవర్ఫుల్ పాదయాత్ర అని అడిగితే ఏం చెప్తారు? అండ్ నిజంగానే ఇది సెంటిమెంట్ పరంగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ శివానికి, ఐ న్యూస్ యాజమాన్యానికి, విశ్వనృతి ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా నమస్తే. ఇప్పుడు పాదయాత్ర అనేటువంటిది ఎందుకు చేస్తారంటే, ఈ రోజునటువంటి ప్రభుత్వాల్లో ప్రజలు పడేటువంటి కష్టాలు ఏంటి, ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా మనం అధికారంలోకి వస్తే ఏ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక విధమైనటువంటి వేదిక ఈ యొక్క పాదయాత్ర. ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అట్టడుగు స్థానానికి, ఎంత రాక్ బాటంకి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి గెలవిగెలా కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ పాదయాత్రలో ఇంచుమించుగా 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఆయన అధికారంలోకి వస్తే నెరవేరుస్తారన్నటువంటి ఒక దీంతో ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పాడో వాటికన్నిటికీ కూడా దానికన్నా ఎక్కువగా కానీ ప్రజలకి చేసినటువంటి ఒక మహానేత, మహానాయకుడు, దేవుడు రాజశేఖర రెడ్డి గారు. అదే ఫండాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ కోసం అని చెప్పని 3648 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్రలో ఈవెన్ మా మేనిఫెస్టో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ ఏసీ రూముల్లో ఐఏఎస్ ఐపీఎస్ల సమక్షంలో, లేకుంటే కొంతమంది మేధావుల సమక్షంలో ఒక మేనిఫెస్టో తయారు చేసేటువంటి ఆ ప్రక్రియకి చరమగీతం పలుకుతూ, ప్రజల్లోనే మేము మేనిఫెస్టోని తయారు చేస్తాం, ప్రజా కష్టాలతోనే మేనిఫెస్టో తయారు చేస్తాం, ఒక అక్క బాధ ఏంటి, ఒక విద్యార్థి బాధ ఏంటి, ఒక చెల్లెలి యొక్క దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటి, రైతన్న బాధ ఏంటి అనేటువంటి ఈ యొక్క అన్ని వర్గాలకి, అన్ని వయసుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని, సాధకాలని అన్ని కూడా నూరి ప్రజల వేదికగా ఒక మేనిఫెస్టోని తయారు చేస్తూ నవరత్నాలు అనేటువంటి ఒక మేనిఫెస్టోని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం. ఇప్పుడు అసెంబ్లీలో పోరాటం చేయడం కంటే ఇలా ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వెనకాల ఏమైనా వ్యూహం ఉందంటారా? మీరు చూసారంటే మేడం, ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి చాలా వేదికలు ఉన్నాయి. ఇలాంటి టీవీలు ఉన్నాయి, ప్రజల వేదికలు మాట్లాడొచ్చు. అదేవిధంగా అసెంబ్లీ అంటున్నారు. ఈ రోజు మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే, అసెంబ్లీకి పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక వేదిక, నేను ఒప్పుకుంటున్నా, ప్రజా సమస్యల గురించి పోరాడడానికి ఒక వేదిక. అది ఈ రోజు ఏ విధంగా తయారైపోయిందంటే అవమానాలు భరించేటువంటి ఒక వేదికగా తయారైపోయింది రోజు. అందుకే మీరు వెళ్ళట్లేదా? ఇప్పుడు చాలా ఉన్నాయి వేదికలు. ఆడకు పోయి అవమానాలు పడి ఆడకు రాలేదని చెప్పి ఆడకు పోయి అవమానాలు పడ్డం అనేటువంటిది దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ కూలంకషంగా ఒక ఐడియా ఉంది కాబట్టే నేను అసెంబ్లీకి రానన్నాడు. అసెంబ్లీకి రానంత మాత్రం అసెంబ్లీ అనేది ఒక వేదిక, నేను చెప్తున్న పవర్ఫుల్ వేదికే, నేను కాదట్లేదు, తప్పట్టలేదు. అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడడం కన్నా కానీ ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి జెండా ఉందట. అటువంటిప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఎంత అమృతమైన సరే విషయంగా మారిపోయింది అది. ఆ విషయాన్ని మనం తినలేం కదా. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం పోరాడడానికి వేదికగా ఒక పాదయాత్ర అనేటువంటిది ఒక వేదిక, ఆ నిర్ణయం.
ఓకే, సో సయ్యద్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం పాదయాత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. గతంలో చూసాము చాలా మంది నేతలు కూడా ఇలా పాదయాత్ర చేసి అధికారంలోకి రావడం కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు అంటే గతంలో చేసిన పాదయాత్రలతో ఇప్పుడు చేస్తున్న పాదయాత్రలు ఇవన్నీ పోల్చుకుంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పొలిటికల్ డైమెన్షన్ గురించి మాట్లాడితే మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశం మీద? శివాని గారు, మీకు ప్యానల్ పెద్దలు ఏసీపీ అధికార ప్రతినిధి అన్న మధుసూదన్ రెడ్డి గారు, అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈరోజు మన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మన శుభాకాంక్షలు స్మరించుకుంటున్నాం. మీరు చెప్పినట్లుగా గారు పాదయాత్రలు గతంలో ఒక చరిత్ర సృష్టించారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మహానాయకుడు, ఆయన 2003 పాదయాత్ర 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఆయన మరి ఒక యజ్ఞాన్ని తలపెట్టి రైతాంగ సమస్య ఎజెండాగా తీసుకొని ఆయన పాదయాత్ర నిర్వహించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ విధంగా మరి రైతు బాంధవుడుగా నిలిచారో ఒక చరిత్ర సృష్టించారు మనం చూసాం. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను త్వరలోనే పాదయాత్ర చేపడతానికి మరో సంవత్సరంలో ఎన్నికలు వెళ్తానికి ఆయన కూడా రాజమండ్రి ఈ కార్యకర్తల సమావేశంలో తాడేపల్లి జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తా ఉంది. అయితే ఈ రోజు పాదయాత్రలు ఓట్లు తెచ్చి పెడతాయా, ఇది ఒక రాజకీయ సక్సెస్ కి ఇది ఒక కారణం అని చెప్పి మనం ఈరోజు డిబేట్ తెచ్చుకుంటాం. అయితే ఎవరైనా సరే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా 3300 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి 151 స్థానాల్లో మరి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మనం చూస్తాం. అయితే ఆ కాలంలో ఆయన చేసినటువంటి ఆ పార్టీ నిర్వహించినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలు బేరీ చేసుకున్నారు. కాబట్టి గత ఎన్నికల్లో మనం చూసాం కేవలం 11 స్థానాలకు పడిపోయినటువంటి మరి ఇప్పుడు పాదయాత్ర చేసి దానికంటే సాధించేదేదో ఈరోజు ప్రజలు చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర అనేది ఒక టూల్, అది ఎందుకంటే రాజకీయాల్లో అది ఒక దాని ఏమంటే ఒక టూల్, ఒక పరికరం లాంటిది. అది ఎంతవరకు సక్సెస్ అవుతామా ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన పరిపాలనా విధానాన్ని ఆ యొక్క 5 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారు, రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు లోపించాయి, కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా చేపట్టారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు డిజిటల్ యుగంలో ఇంకా పాదయాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? మనం నిన్న కాక మొన్న చూసాము, జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు నిరసనలు తెలియజేశారు, ప్రొటెస్ట్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఉద్యమం చేశారు నిజంగా మాట్లాడితే. సో ఇంకా డిజిటల్ యుగంలో కూడా పాదయాత్రకు అంత ఇంపార్టెన్స్ ఉందా అని అడిగితే ఏం చెప్తారండి? ఒకటి మీరు చెప్పినట్లుగా జంతర్ మంతర్ వద్ద ఏలాది మంది విద్యార్థులు వీటికి వ్యతిరేకంగా డిజిటల్ ని ఉపయోగించుకుని, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా మరి యువకుల్ని విద్యార్థులు తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి నరేంద్ర మోడీ యొక్క మెడలు వంచి మరి విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. మీరు చెప్పింది వాస్తవం. అయితే ఈ డిజిటల్ యుగంలో కూడా ఏంటంటే గ్రామీణ స్థాయిలో ప్రాంత ప్రజలకి కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం, అలాగే ప్రజలకు దగ్గరగా వాళ్ళ గుండెని తట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడేది అన్నట్లు ఎలాంటి సందేహం లేదు. అయితే దీన్నే ఇది మనం ఏమనుకుంటామంటే ఇది ఒక ఇదే అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల హృదయాన్ని తాకడానికి ఇది ఒక సాధనం మాత్రమే. అయితే క్యాడర్ని ఉత్సాహపరచడం ఇది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ముందు నాయకుడి విశ్వసనీయత ఎంతవరకు గతంలో ఈ నాయకుడు మరి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అనుభూరింది, ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వస్తాయి. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈయన ఏం చేస్తాడు, మరి గతంలో చేసిన వాటికి ఇప్పుడు ఆయన సమాధానం చెప్తాడా? అయితే ఒకటి ఉన్నటువంటి అధికార పక్షాన్ని నిలదీయడానికి, ఎందుకంటే ఒకటే మా శివాని గారు ఇప్పుడున్న అధికార పక్షాన్ని నిలదీయడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు.
ఇదే విధంగా రెడ్డి గారు కూడా మరి పిసిసి అధ్యక్షురాలిగా ఆమె కూడా మరి త్వరలోనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం తిరిగి తీసుకురావడం కోసం పాదయాత్ర నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, సో మధుసూదన్ గారు, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ పాదయాత్రలు అనేది ప్రజల కోసం చేస్తుందా లేకపోతే పవర్ కోసం చేస్తున్నదా అన్న ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుందండి, హానెస్ట్ గా మాట్లాడితే. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా పాదయాత్ర అనేటువంటిది ప్రజల కోసమే చేయాలి. నిజంగా చేయాలి. నాయకుడు అనేవాడు ప్రజల కోసమే చేయాలి. ఎందుకు చేయాలంటే ప్రజల్లో పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్రలు కావాలి. ఈ పాదయాత్ర అధికారం కోసం మాత్రం చేస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా తిప్పి కొడతారు. చేస్తున్నారా ఆ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకి వదాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేశాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఘన విజయం సాధించి 2004లో విజయం సాధించింది. అప్పుడు ఆ తర్వాత వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పాదయాత్రలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో వాటన్నింటినీ కూడా చేశాడు. దానికన్నా ఎక్కువ చేశాడు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఓహో ఇంటుంటుందా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ రుచి రాష్ట్ర ప్రజలకు చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ విధమైనటువంటి పాదయాత్రలు ఏదైతే పాదయాత్రలో మీరు చేసినట్టు చెప్తారో వాటిని లాంటివి చేయగలిగితే ఆ పాదయాత్ర సక్సెస్. పాదయాత్రలో 10 మంది మనుషులు లేకుంటే 10 మంది జనాలు, లక్షల మంది జనాలు పోగేంత మాత్రం పాదయాత్ర సక్సెస్ కాదు. నా దృష్టిలో పాదయాత్ర అధికారం చేపట్టిన తర్వాత కూడా పాదయాత్ర సక్సెస్ అంటే నేను చెప్పను. అధికారం చేపట్టేది పాదయాత్ర వల్ల మాత్రమే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో పాదయాత్ర అనేది ఒక కారణం కావచ్చు. అయినా కూడా అధికారం వచ్చినా గానీ, పాదయాత్ర జరిగిన తర్వాత అధికారం వచ్చినా గానీ ఈ పాదయాత్ర సక్సెస్ అయింది అనేటువంటిది నేను చెప్పను, సక్సెస్ కాదు. ఏదైతే ఆ పాదయాత్రలో చేసినటువంటి హామీల్ని తూచ తప్పకుండా నెరవేరుస్తాడో నాయకుడు, అప్పుడే ఆ పాదయాత్ర సక్సెస్. సరే, అయితే ఇప్పుడు మనం నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర గురించి దాని గురించి చెప్తాను. నేను మెయిన్ గా నారా లోకేష్ గారిని విమర్శించడం కాదు, ఆయన చేసినటువంటి, ఎందుకంటే ఆయన యువ నాయకుడు, మొట్టమొదటిగా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఆయనకి. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో హామీలు ఇస్తాడు, ఈ లాస్ట్ ఇది నాకు ఇంకోసారి లాస్ట్ లో ఏదో సమ్ ఎండింగ్ స్టేజ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఏదో ఒక హామీ ఇచ్చి నేను రాజకీయాల్లో మనుగడగా ముఖ్యమంత్రి కావాలనుకోవడం అనేటువంటిది ఒక యాంగిల్. కానీ మన లోకేష్ గారి విషయానికి వస్తే అది కాదు. ఇప్పుడు ఆయన స్టార్టింగ్ ఇంకా కూడా ముఖ్యమంత్రి కాదా, ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తు ఉంది, ప్రజల్లో ఆయన నమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఇదే యువకుల పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏది? ఫీజు రీయింబర్స్మెంట్. నేను వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాను అని చెప్పినటువంటి ఒక హామీని, ఒక భయంకరమైనటువంటి హామీని ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ఇదే 100 రోజుల్లో నేను నిరుద్యోగ వృత్తికి ఇస్తాను, ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా నేను 3,000 రూపాయలు నెలకిస్తాను, 100 రోజుల లోపల నేను చేస్తాను అన్నటువంటి ఒక హామీ ఇచ్చాడు. ఈ రెండు కూడా యువతని అట్టే కనిపించింది, మనకు చేస్తారు, ఈయన కొత్తవాడు, యువకుడు, ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఆయన హామీని నిలబెట్టుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో యువతంతా కూడా చాలా ముందుకు పోయారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా అటు ఉద్యోగాలకు పోయేటువంటి వాళ్ళు, చదువులు అయిపోయి ఉద్యోగాలకు పోయినటువంటి యువకులు కానీ, లేకుంటే ఒక చదివి ఇంకో పై చదువుకు పోయేటువంటి యువకులు కానీ ఏ విధంగా అవసరం పడుతున్నారో ఆ సర్టిఫికేట్లు రాక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ఈ లోకేష్ బాబు, లేకుంటే ఉద్యోగం ఇవ్వకుంటే 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామన్నటువంటి ఈ లోకేష్ బాబు, నేను గడువు కూడా 100 రోజులే, నేను అధికారంలోకి వచ్చినట్టు 100 రోజుల్లోనే నిరుద్యోగం ప్రతిస్తానటువంటి లోకేష్ బాబు ప్రస్తుతం పాదయాత్రల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి స్టిక్ ఆన్ అయి ఉందాం. సో సైద్ గారు, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మనం చూసాము, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారన్న విషయం బయటకు వస్తుంది. సో మనం చూసాం గతంలో రాహుల్ గాంధీ ఏ విధంగా భారత్ జోడో యాత్ర చేశారో. సో నిజంగానే ఇప్పుడు మనం చూసాము ఏపీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో. రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా పాదయాత్రలు చేసి అధికారాన్ని చేపట్టారో, లేకపోతే అధికారం పీఠాన్ని చేపట్టబోతున్నాం కాబట్టి పాదయాత్రలు చేస్తున్నారు అనేది, ఈ ఫార్ములా అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు కేటీఆర్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ పరంగా ఏ విధంగా చూసుకొచ్చి అంటారు? ఇక్కడ పొలిటికల్ డైమెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ లో? మా తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. తెలంగాణలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, మనం అధికారంలోకి వచ్చాం, మీకు తెలియదు.
ఓకే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా గత 3 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాల కాలంలో ఆయన కూడా మరి పరిపాలన ప్రజలకి దగ్గరగా ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే. వాస్తవం, కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పటికి కూడా ఆ రోజు కేసీఆర్ మాయ మాటలో పడి ప్రజలు కేసీఆర్ కుటుంబానికి 10 సంవత్సరాల పాటు అధికారం అప్పచెప్తే ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులమయం చేశారో మనం చూసాం. ఈ రోజు కుటుంబం కొట్లాటలు జరుగుతా ఉన్నాయి. ఆ యొక్క కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, ఈ విధంగా ఆ కుటుంబంలో లుకలుకలు బయలుదేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఎవరు నేను యాత్రలు చేసినా, అంటే కేటీఆర్ గారు ఈ రోజు నేనేదో పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నా, ముందు వాళ్ళ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు అక్కడ స్పష్టంగా గోచరిస్తా ఉన్నాయి. హరీష్ రావు కూడా అసలు ఈ కేసీఆర్ పార్టీలో ఉంటాడా పోతాడా అనేది కూడా అక్కడ మామాలు సవాల్లాగా మారిపోతా ఉంది. మనం అక్కడ పరిస్థితులు గమనించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కేటీఆర్ ఇన్ కేస్ పాదయాత్ర చేస్తే అది ఒక గేమ్ చేంజర్ గా అవుతుందని భావించంచా అండి? అన్ని పాదయాత్రలు గేమ్ చేంజ్ కాలేవమ్మా, మీరు చెప్పినట్టుగా. అందుకే కేటీఆర్ చేస్తే అవుతుందా అని అడుగుతున్నాను నేను. లేదమ్మా, డెఫినెట్ గా జరిగే పరిస్థితి లేదు. కేటీఆర్ అహంకారం ఎర్రవీగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒకసారి ఎందుకంటే చూడాల, చిన్న పెద్ద అనేది గౌరవంతో మాట్లాడాల్సినటువంటి విషయాలు కూడా లేకుండా అహంకారంగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు. ఆయన తీరుతెన్నులు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వాళ్ళ సొంత మామ అతన్ని ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు, అతని సొంత చెల్లెలి కవిత కూడా మరి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది. అందువల్ల ఆయన గేమ్ చేంజర్ గా ఈ యొక్క తెలంగాణలో పాదయాత్ర వల్ల కేటీఆర్ గట్టెక్కుతాడు అనుకునేది అపోహ. రేవంత్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన ఇప్పటికే ఆయన ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలో, కార్యక్రమాలు చేపట్టాలో ప్రతినిత్యం జనాలతో ఉంటా ఉన్నాడు, సభలు నిర్వహిస్తా ఉన్నారు, అన్ని కార్యక్రమాలు మరి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు. డెఫినెట్ గా మరలా కేటీఆర్ నాయకత్వంలో అక్కడ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని నేను చెప్తా ఉన్నాను. సయ్యద్ గారు, ఇంకోటి, ఈ పాదయాత్రలు అనేది ప్రజల కోసం చేస్తున్నారా లేకపోతే పాలిటిక్స్ కోసం చేస్తున్నారా అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవేళ ప్రజల కోసం అయితే 5 years లో ఎప్పుడైనా పాదయాత్ర చేయొచ్చు కదా, ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ కి ముందే ఎందుకు పాదయాత్ర చేస్తారు? ఇప్పుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన యొక్క ఘన విజయం సాధించిన తర్వాత అదే కోవకు అన్ని రాజకీయ పార్టీలు వెళ్తా ఉన్నాయి. వాస్తవంగా ప్రజల వినయాలకు నమ్మకం ఉంటే, ప్రజా సమస్యల్ని ప్రస్తావించదలుచుకుంటే ఈరోజు శాసనసభ సమావేశం జరుగుతూ ఉంది. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు ఈ రోజు వరకు కూడా ఈ 4 రోజుల పాటు శాసనసభకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు మరో 10 మంది సభ్యులు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కాలయాపన చేస్తూ నేను పాదయాత్ర చేస్తాను, నేను పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాను, మీరందరూ రెడీగా ఉండండి, ఎన్నికల్లో కొట్లాడండి స్థానిక సంస్థలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే విశ్వాసం ఎదురేది ఆ మనిషి మీద. మాట తప్పం మడవం తిప్పం అని చెప్పి పదే పదే చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. సిదిరి అప్పలరాజు కుమారుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి, రాష్ట్రంలో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట తప్పరో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోల్చండి సార్. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి. మీరు నేను అదే చెప్తున్నాను. మీరు ఎందుకంటే మీరు ఇట్లా తొందరపడి మాట్లాడే ఇంత దూరం తెచ్చుకుంటున్నారు. లేదు సార్, ఇప్పుడు మీ పార్టీకి చిత్తశుద్ధి ఎప్పుడో శూన్యం అయిపోయింది సార్. మీ పార్టీకి చిత్తశుద్ధి ఎప్పుడో శూన్యం అయిపోయింది. రాజశేఖర్ గారు ఎప్పుడు మరణించారో, రాజశేఖర్ రెడ్డికి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి శూన్యం అయిపోయింది. మీరు ఒక పార్టీగా కూడా కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు మా రాష్ట్రంలో కానీ తెలంగాణలో కూడా లేదు. ఎప్పుడైతే మీరు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు అధికారికంగా ఆవిష్కరించారో ఆ రోజే మీరు చచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది రాష్ట్రంలో. ఎందుకంటే మీరు మీకు రాజశేఖర రెడ్డి కింద గొప్ప నేత ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది నేను ప్రశ్నించట్లా. మీ పార్టీని ఎక్కడ ఉన్న పార్టీని రాజశేఖర రెడ్డి విస్మరించి ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు ఆవిష్కరించిన రోజే
మీ పార్టీ మీ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది. మీరు చచ్చిపోయారు. మీ పార్టీ చచ్చిపోయింది. మీకు కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ గుమ్మం దొక్కాల్సిన పరిస్థితులు వస్తాయి. అదే చెప్తున్నా నేను. అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఉంటే కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కదా. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీతో గత కడతారు. మీరు చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకుంటారు. రామారావు విగ్రహాలు ఆవిష్కరిస్తారు. రామారావు మహానేత, రామారావు దేవుడు. నేను రామారావు అబ్బాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఏమి లోపం ఇస్తాం మీకు? లోపాయికారి ఒప్పందం చంద్రబాబుతో ఆలోచించండి. ఒకసారి నీతిగా ఆలోచించండి సార్. మీ పార్టీ ఒక్క నిమిషం. ఓకే సయ్యద్ గారు ఒక్క నిమిషం అండి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు కార్తిక్ గారు, విశ్లేషకులు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో కార్తిక్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు పాదయాత్రలు ఏ విధంగా ప్రజలలో ఇంపాక్ట్ చూపిస్తుందనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. నిజంగానే అధిక నాయకులకు పాదయాత్ర అంత సెంటిమెంట్ గా మారిపోయిందా అని అడిగితే ఏం చెప్తారండి? ఖచ్చితంగా పాదయాత్ర ద్వారా జరిగే మంచి పరిణామం ఏంటంటే ప్రజల్లోకి నాయకుడు వెళ్తారు. దానప్పుడు ప్రజల అభిప్రాయాలు నాయకుడు తెలుస్తాయి. అంటే నాయకుడు కోటరీలో బతికేదానికంటే రియాలిటీలో ఉండటానికి పాదయాత్రలు పనికొస్తాయి. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి లేటెస్ట్ గా జరిగిన లోకేష్ గారు వరకు పాదయాత్ర వరకు చూస్తున్నప్పుడు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పాదయాత్ర నుంచి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జరిగిన పాదయాత్రల వరకు ప్రజలతో నాయకులు మమేకం కావటానికి, ప్రజలు ఏమనుకుంటున్నారో నాయకులకు తెలవటానికి, ప్రజలకు అనుగుణంగా రాజకీయాలు చేయటానికి, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నాయకుల ఆలోచనలు ఉండటానికి పాదయాత్ర ఖచ్చితంగా పనికొస్తాయి. నో డౌట్ ఎట్ ఆల్. అందుకని పాదయాత్ర చేసిన వాళ్ళంతా కూడా ఫలితాలు సాధించారు. మీరు చూడండి, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, ఆ తర్వాత కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ప్రజల కోసమా పాలిటిక్స్ కోసమా అండి? ఖచ్చితంగా రాజకీయ నాయకులు పాలిటిక్స్ ఆలోచించకుండా ఏ పని చేయరు కదండి. ఓపెన్ సీక్రెట్ కదా. ప్రజల కోసం అనేది ఏముంది? ప్రజల పేరుతో చేసేది పాలిటిక్సే. వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు అధినేతలు. వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం, అధికారం ముఖ్యం. అధికారం కోసం వాళ్ళు పరితపిస్తుంటారు. వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో అధికారం. సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు వచ్చి పాదయాత్రలు చేస్తుంటారా? అవును, అంతే కదా. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం ఉంది? ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ అధికారం కోసం పాదయాత్ర చేస్తారు. కానీ ఉన్నంతలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల్లోకి వస్తున్నారు, ఆ మేరకు హ్యాపీ. సరే, వాళ్ళు రాజకీయం కోసమే పరితాపిస్తారు, అధికారం కోసమే పరితాపిస్తారు. వాళ్ళు పార్టీ పెట్టుకునే దానికోసం, పొద్దున లేస్తే పనిచేసేది దానికోసం. అధికారం కావాలి. అధికారం తప్ప రాజకీయ నాయకుడికి ఇంకేం కావాలండి? సో కార్తిక్ గారు, ఇప్పుడు పాదయాత్రలో ఇచ్చే హామీలు అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేతలకు గుర్తుంటాయని అడిగితే ఏం చెప్తారండి? అంటే ఈ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక నేను మిస్ అయింది కూడా ఇదే, మీరు మధ్యలో అడగటం వల్ల. రాజకీయ నాయకులు పాదయాత్ర చేయటం వల్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటే వాళ్ళు పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏదంటుంటాయో, అధికారం అయితే కావచ్చు, ఇంకోటి అయితే కావచ్చు, ఆ ఫలితాలు ఏదైతుంటే ఆ ఫలితాలని కంటిన్యూ చేసుకోగలుగుతారు. అది లేకపోతే కంటిన్యూ చేసుకోలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాదయాత్ర చేశారు, ఫలితం వచ్చింది. ఫలితం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అంటే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన చేయలేకపోయారు, దానివల్ల ఫెయిల్ అయ్యారు. అది ఎప్పుడైనా చూడండి. ఫైనల్ గా కేటీఆర్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన కూడా భవిష్యత్తులో పాదయాత్ర చేయబోతున్నారు కాబట్టి అది గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఏమైనా మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా పాదయాత్ర ప్రతి నాయకుడి దృష్టిలో, ప్రతి నాయకుడి పొలిటికల్ కెరీర్ లో గేమ్ చేంజర్ అవుతుంది. నో డౌట్. ఏ నాయకుడు చేసినా సరే. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తున్నాడు కదా. ప్రజలు అంటే పాదయాత్ర చేస్తున్నాడా, మోకాల యాత్ర చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా పక్కన పెట్టండి. అసలు నాయకుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. నాయకుడు ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామం. ప్రజలతో మమేకం కావటం అనేది మంచి పరిణామం. సో ఆ మేరకు అది ఉపయోగం. దానివల్ల నాయకుడికి మంచి లాభం జరిగింది, వాళ్ళ లైఫ్ లో పొలిటికల్ గా గేమ్ చేంజర్ అవుతుంది. అది రాజకీయంగా వాళ్ళకి లబ్ధిని చేకూర్చింది. తర్వాత రాజకీయంగా లబ్ధి చేకూరాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఉంటేనేమో అది కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్.